స్ట్రైట్ లైన్ లాగా పడుతుంది వాటర్. ఐఎమ్ స్కేర్డ్. Any shades of blue is all wet. Owning a house comes with its own problems. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి గోపాల్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. చాలా డేస్ అయితే వాళ్ళ వ్లాగ్ షూట్ చేద్దాం నేను నైట్ పడుకుంటప్పుడు ఫిక్స్ అయినా, కానీ నాట్ లైక్ దిస్. ఇంట్లో వాటర్ లీక్ అవుతుంది. లైక్ అలా ఆడుతుంది. ఆయన ఎంత కిందికి వచ్చిందో అర్థమవుతుందా? ఐ ఫీల్ లైక్ ఇక అక్కడ నుండి వాటర్ ఇలా పడతాయి ఏమో అనేసి అయితే అనిపిస్తుంది. ఇంత స్టిల్ ఎట్లా కామ్గుంటున్నా అనుకోకండి. ఆల్రెడీ ఆ నర్వస్ అయిపోయింది. ఆ ఫేజ్ అయిపోయి యాక్సెప్టెన్స్ ఫేజ్ అన్నమాట అది. నేను ఏం చెప్పినా కూడా నాకు సగం సగమే తెలుసు, ఎందుకంటే మైండ్ అంతా అక్కడే ఉంది. బాగానే కాడికెళ్తుంది. గురించి నాలెడ్జ్ ఉన్న కాంట్రాక్టర్ ఉన్నారు, ఆయనతో అడిగితే వాటర్ సిస్టమ్ ఆఫ్ చేసేయండి అండ్ ఈవినింగ్ వచ్చి చూస్తానన్నారు. కానీ ఇప్పుడు పెరిగింది అనిపించింది కాబట్టి నేను వీడియో తీసి ఆయనకు పంపించిన. నా వాటర్ ఆఫ్ చేసినా స్నానం కూడా చేయలేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. టుడే ఇస్ ఫ్రైడే ఫాస్టింగ్. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి రావాలి. బట్ వెళ్ళాలన్నా డౌట్ఫుల్ ఉంది. వాట్ ఇఫ్ ఇది సడన్గా ఎక్కువ అయితే, వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ హియర్ అని. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. ఓనింగ్ ఏ హౌస్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. టైటిల్ ద్వారా సోఫార్ చూసిన దాని ద్వారా మీకు అర్థమైంటుంది. ఈ వీడియోలో నేను మెయిన్గా వాటర్ లీక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. మాకైన ఎక్స్పీరియన్స్, దీని ద్వారా మేము నేర్చుకున్నది, ఇంకొక హోమ్ బయర్స్కి ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇన్ కేస్ తెలియకపోతే హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా ఖచ్చితంగా కొన్ని అయితే నేర్చుకున్నాము. ఐ థింక్ అది యూజ్ అవుతుంది. ఎవరికి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇంట్లో వాటర్ ఫ్లో అయ్యే ఆప్షన్ ఉన్న ఎనీ ప్లేసెస్లలో వాటర్ లీక్ అనేది అవ్వచ్చు. దాంట్లో టైప్స్ ఉంటాయి. క్లీన్ వాటరా, లేకపోతే కొద్దిగా కంటామినేటెడ్ వాటరా, అంటే డిష్ వాషర్, వాషింగ్ మిషన్ లాంటివి, లేదా హైలీ కంటామినేటెడ్ బాత్రూమ్స్, స్టోమ్, ఫ్లడ్స్ లాంటివి అలా రకాలు ఉంటాయి అన్నమాట. ఆ రకాలని బట్టి ఎన్ని డేస్ నుండి అవుతుందని బట్టి డ్యామేజ్లు కూడా ఉంటాయి. ఓన్లీ డ్రై వాల్ అంటే గోడకి జస్ట్ ఇక్కడ మనకు షీట్ లాగా వేస్తారు, ఆ డ్రై వాల్ మాత్రమే ఖరాబ్ అవుతుంది. కొందరికి ఫ్లోరింగ్ అవుతుంది, కొందరికి ఎక్కువ డేస్ ఉంటే మోల్డ్ లాగా ఫామ్ అవుతుంది. ఈవెన్ స్ట్రక్చరల్ డ్యామేజ్ కూడా అవుతాయి అన్నమాట. వాటర్ లీక్ అనగానే ఇమీడియట్ యాక్షన్ అయితే మెయిన్ వాటర్ సప్లైని ఆఫ్ చేయడం. ఎక్కడ నుండి వస్తుందో ఫిగర్ అవుట్ చేయగలిగితే దాన్ని ఆపగలగడం. అండ్ హెల్ప్ మీరే ఫిక్స్ చేయగలిగితే మీరు, లేదా హెల్ప్కి కాల్ చేయడం, ఇన్సూరెన్స్కి కాల్ చేయడం. So don't worry, I'm not messing up anything. Realistically, it has to be cut anyway. So right now, it's here all the way to here. Okay. I'm going to show you with the moisture meter. All this, basically. That's all wet? That's all water, yeah. Water. అలా మా ఇంట్లోనైతే సీలింగ్ నుండి వాటర్ లీక్ అవుతుంది. అది ఎక్కడ నుండి వస్తుంది అని చెక్ చేయడానికి మేము మా కమ్యూనిటీలో తెలిసిన జనరల్ కాంట్రాక్టర్ ఉన్నారు, ఆయనకు కాల్ చేసి ఆయన ఈవినింగ్ వస్తా అన్నారు, వేరే పనులు ఉన్నారని. మేమైతే పబ్లిక్ అడ్జస్టర్కి కాల్ చేసినాం. అసలు పబ్లిక్ అడ్జస్టర్ ఎవరో తెలియాలి అంటే హౌస్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇల్లు ఎనీ న్యాచురల్ కానివ్వండి, యాక్సిడెంటల్ ఇష్యూస్ లైక్ ఫైర్, స్టోమ్, ఫ్లడ్స్, చెట్టు పడ్డది, ఇలా దేనికైనా ఇల్లు డ్యామేజ్ అయితే మనం ఇన్సూరెన్స్ వాళ్ళతోని క్లెయిమ్ చేసుకొని మనం దానికి పైసలు తీసుకోవచ్చు అన్నమాట. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనము ఇలా అయినప్పుడు ఎవిడెన్స్ లాగా ఫోటోలు, వీడియోలు అవన్నీ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు వచ్చి చూసుకొని అయిందా కాలేదని చూసుకొని దాన్ని బట్టి మనకు ఎస్టిమేట్ ఇచ్చి ఇంత అని ఇస్తారు. ఈ పబ్లిక్ అడ్జస్టర్స్ ఏంటంటే మన సైడ్ నుండి వాదించి వాళ్ళకి అన్ని పాలసీస్ అవన్నీ తెలుస్తాయి కాబట్టి మనకు బెటర్ బెనిఫిట్ అయ్యేలాగా ఇస్తారన్నమాట. సో అది క్లెయిమింగ్ ప్రాసెస్. సో మేము అలా పబ్లిక్ అడ్జస్టర్ని అయితే పిలిచినాం. So there's a vent pipe there. There's a supply line right there. Okay. You see right at the top? That's the supply line right there.
కానీ నిజంగా అసలు ఇన్సూరెన్స్ని ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి, అసలు అవసరమా కాదా అన్న ఒక పాయింట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది కదా అని క్లెయిమ్ చేస్తే తర్వాత మనం క్లెయిమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఇన్సూరెన్స్ మనకు రేట్ అనేది పెరుగుతుంది. ఇది మాకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ కూడా అయింది. రెంటల్లో మీది వాళ్ళ మిస్టేక్ వల్ల మా ఇంట్లోకి నీళ్ళు వస్తే అప్పుడు ఇలా ఇన్సూరెన్స్ ఉంటుంది కాల్ చేయండి అంటే కాల్ చేసినాం. కానీ తర్వాత తెలిసి వచ్చింది మాకే ఇన్సూరెన్స్ పెరిగింది అని చెప్పేసి. సో ఈ వాటర్ లీక్ అనేది మా సొంతిల్లు కాబట్టి కొద్దిగా భయం అయితే ఫస్ట్ కాల్ చేసినాము. వీళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన పబ్లిక్ అడ్జస్టర్ అనమాట. వచ్చి చూసి వాటర్ లీక్ ఎక్కడ అని ఇలా కెమెరా పెట్టి ఫస్ట్ ఉన్న వాటర్ని తీసేసి చూశారు. చూసి మీద నుండి వస్తుంది సీలింగ్ నుండి అని చెప్పేసి చెప్పి మీదికెళ్ళి చూసినాము. తను ఎగ్జాక్ట్లీ ఎక్కడో ఫిగర్ అవుట్ చేయలేకపోయారు. కానీ యాజ్ ఆఫ్ నో వాటర్ అయితే కంటిన్యూ ఏం లీక్ అవ్వట్లేదు కదా, మీరు వెదర్ యూ వాంట్ ప్రొసీడ్ ఆర్ నాట్ ఆలోచించుకొని చెప్పండి అని అన్నారు. సో బేసికల్లీ ఎలాంటి టైంలో ఇన్సూరెన్స్ని తీసుకోవడం బెటర్ అని అంటే, ఒకవేళ ఇఫ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఈవెన్ ఒక 5,000 10,000 ఈవెన్ మోర్ అవుతుంది అంటే ఇన్సూరెన్స్కి వెళ్ళాలి. కానీ ఓ 500 1000లో అవుతుంది 1500 అవుతుంది అంటే మనది మనం చేయించుకోవడం బెటర్ అని చాలామంది రికమెండ్ చేసారు. ఈవెన్ మా ఇష్యూ కూడా ఇట్స్ నాట్ వెరీ బిగ్ డ్యామేజ్ అయితే ఏం కాదు. ఒక పర్టికులర్ ప్లేస్లో వాటర్ లీక్ అయింది. అది ఎందుకు అయింది అని అంటే, మనము ఫ్లష్లు పెట్టుకుంటాం కదా, బిడెట్స్ ఇండియన్ స్టైల్ హ్యాండ్ ఫ్లష్ అది పెట్టించుకున్నాము. అది దాని పైప్ అనేది మనం ఎప్పుడు కానీ హైగానే ఉంచాలంట. మేము అక్కడ మాకు స్టోరేజ్ కోసం ఒకటి ఉంది కదా అని చెప్పేసి మేము ఐదర్ టాయిలెట్ పేపర్ దగ్గర లేదా కిందనో వదిలేస్తాము. ఆ ప్రెషర్ రివర్స్ ప్రెషర్ ద్వారా వాటర్ అనేది లీక్ అయిందట. ఇది చాలామందికి జనరల్గా కూడా అవుతాయంట. ఇలాంటి చిన్న చిన్న వాటర్ లీక్లు వెరీ కామన్. మా దాంట్లోనైతే ఆ బిడెట్ని మీదకి ఉంచడం, అక్కడ ఏదన్నా లూజ్ ఏమన్నా ఉంటే ఫిక్స్ చేయడం, అండ్ ఈ డ్రై షీట్ మెత్తగా అయింది కాబట్టి కొన్ని రోజులు దాన్ని అలానే గాలికి వదిలేసి ఓపెన్గానే ఉంచి అది ఎండిన తర్వాత డ్రై షీట్ పెట్టించడం, దట్స్ ద సొల్యూషన్ అని అన్నారు. సో ఈ మాత్రం చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బట్ నాకైతే తెలీదు. అగైన్ ఇదంతా నా ఎక్స్పీరియన్స్లో నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం అన్నమాట. ఇందులో ఏదైనా కరెక్ట్ ఉండకపోవచ్చు, ఏదైనా బెటర్ ఉండొచ్చు. అలా ఏదన్నా చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు డూ ఈజ్ ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ చేయాలి అని చెప్పేసి. సో ఇదంతా మళ్ళీ అసలు ఇష్యూ అన్నది మా కమ్యూనిటీలో ఉన్న జనరల్ కాంట్రాక్టర్ వచ్చి చెప్తేనే తెలిసింది. తెలిసాక ఓ ఇంతేనా, ఓకే పెద్ద స్ట్రెస్ అవ్వాల్సింది లేదని తెలిసాక ఈ స్మైల్ హ్యాపీ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఖర్చు అయితే అవుతుంది, బట్ పెద్ద ఖర్చు కాదు. ఎస్పెషల్గా వాటర్ లీక్ అని అంటే ఈ వాటర్ లీకే చాలా లీక్ ఏమో అనుకుని చాలా స్ట్రెస్ అయినా అనమాట. దిస్ ఈస్ వెరీ సింపుల్ అని తెలిసాక రిలీఫ్ అయితే వచ్చింది. దట్ ఈస్ ఆల్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ వాటర్ లీక్. So for now we are not using that bath. I think that's why it is important that మన కమ్యూనిటీ మన ఇష్యూస్ తెలిసిన కాంట్రాక్టర్ ఉండడం. ఆశగా ఉన్నది కలుసుకోవాలని డ్రీమ్ బాయ్. నాన్నకి పోది గివ్ దట్ టు నాన్న. ఇట్లా నాన్న నీ క్లిప్ మీద ఏమని రాసింది తెలుసా? కశ్వి అని రాసింది. ఇది మీద KASHVI కశ్వి. నీ క్లిప్ అని రాసిరు అట్లా కశ్వి పేరు రాసిరు దాని మీద. ఇవాళ నాకు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఉండాలి. అబ్బాయి షికాగో నుండి వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకుంటా అన్నాడు. హీస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిస్ పాడ్కాస్ట్. సో బట్ లాస్ట్ మినిట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంట. తీయు నీకు వస్తుంది కదా, ట్రై. ఎలా తిప్పాలని చెప్పిన నీకు నేను? రాసుకున్నావు లోష? ఎందుకు పెట్టింది ఏమో కష్టే ముచ్చట పుట్టింది, పుడతాడని పిచ్చి పట్టింది. ఐ లైక్ ఇట్, బట్ ఈ కొసలకు ఆ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి వైట్ వైట్గా. పిఏనా? పిఏకి సరస్వతి అక్షరాభ్యాసం చేయించారు వీళ్ళు. నేను చెప్పలేదు వాళ్ళకి రికమెండ్ చేస్తే పోయినా. ఏది బాగుంది? ఇది బాగుంది.
చూపిస్తున్నాను. సింపుల్ ఇది బాగుందా? లుక్ ఎట్ దిస్. ఏది తీసుకోవాలరా? పక్కకు జా. అసలు నన్ను వీడియో తీసుకొని ఇస్తాను అది అదే ఊరుడు. అంటే పోదామా? బిడ్డ ఇచ్చిన ఎట్లా ఇవ్వాలి బిడ్డకి అన్ని తెలుసు. విత్ ఇయర్ రింగ్స్ ఇట్ లుక్స్ లవ్లీ. చూడు ఏదో అట్లా ఇయ్యాలని బాగున్నా నిజంగానే బాగారా. ఏదో సాటిస్ఫై కావాలి. ఇట్లా అంటే అట్లా చూడు మా ఇద్దరు మ్యాచింగ్. సో అట్లనైతే మేము మంచిగా తయారై వెళ్ళినాం. అంటే గుడికి అనుకున్నప్పుడు తయారవుదాము అన్న ప్లాన్ లేదు కానీ ఈ చీర కట్టుకోవాలి, ప్రమోషన్ చేయాలి. అండ్ మేమందరం కూడా ఫర్ నో రీజన్ తయారవ్వక బాగా రోజులైంది. అండ్ ఎందుకో అలా చేయడం మళ్ళీ తయారవ్వాలనిపించిందని తయారైనాం. కార్తిక్ కూడా మ్యాచింగ్ కుర్తా వేసుకున్నాడు. గుడికి వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్రిడ్జ్ వాటర్. అక్కడ అదే రోజు అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళ పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. కాంపిటీషన్స్ జరుగుతున్నాయంట. ఇది మాకు న్యూ వరల్డ్. అంటే ఇలా ఉంటాయని తెలుసు తప్ప ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. పేరెంట్స్కి పిల్లలు పర్ఫామ్ చేయడం అనేది ఎంత పెద్ద మూమెంట్ అన్నది. ఫ్రెండ్ వాళ్ళ పాప అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ నేను మిస్ అయ్యాము. ఇంకా యాక్చువల్గా దర్శనం అయ్యామన్నా సరే లేట్ అయింది. చేసింది అన్న ఫీల్ తన నా కాస్ట్యూమ్లో చూస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అయితే పేరెంట్స్కి పిల్లలు అంత కాన్ఫిడెంట్గా అవన్నీ గుర్తు చేసుకొని అంత చేస్తే ఇంకెంత హ్యాపీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని నేను చిన్నప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినప్పుడు మా డాడీ ఆల్వేస్ నన్ను స్టేజ్ దగ్గరికి వచ్చి ఎత్తుకొని వస్తుండే. ఇంకా ఒకసారి అయితే నేను ఏదో బిగ్ కాంపిటీషన్ విన్ అయినా డ్యాన్స్లో. నన్ను స్టేజ్ మీదకి వచ్చి ఎత్తుకొని గిఫ్ట్తో సహా ట్రోఫీతో సహా వచ్చామన్నమాట. ఆల్ దిస్ గుర్తొచ్చినాయి అన్నట్టు. అండ్ కషి కూడా డ్యాన్స్ అన్నది తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ మేము ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చుంది అన్నట్టు. దిస్ ఆల్ న్యూ ఏరియా దట్ యాజ్ అ పేరెంట్స్. అండ్ ఈ సైడ్కి కషిని కూడా ఎంటర్ చేయాలి అని అన్నది నాకు ఉంది కాబట్టి సంథింగ్ మేము ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. चीख चीख कर अपने जान की भीख मांग रहे थे, लेकिन आप बचाने పిల్లలు ఏమన్నా బాగా చేసిరా, అంత అంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చేస్తారన్నమాట. సో బట్ తన పర్ఫార్మెన్స్ మిస్ అయినా బట్ మిగతా పిల్లలది చూస్తే ఇంత కోఆర్డినేషన్ కావాలి, ఇంత ప్రాక్టీస్ కావాలి, ఎంత మెమరైజ్ చేయాలి ఇదంతా చేయడానికి అనిపించింది. దే డిడ్ వెరీ 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 గుడ్. అండ్ కష్ట అయితే ఎంత ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. ఆడున్నంతసేపు ఎగ్జైట్ అవుతుండే, అబ్జర్వ్ చేస్తుండే. ఆమెకి ఇంకా వచ్చేసాలనే లేదు. మాకు ఆల్రెడీ 5:30 అవుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ 5:45 అని వచ్చేసినాం. అండ్ మా గిన్ని దీంట్లో పేరెంట్స్ కూడా ఎంత డెడికేషన్ కావాలి, ఎన్ని క్లాస్లకు ఎన్ని ప్రాక్టీస్లకు. ఈవెన్ ఒక ఫ్రెండ్ కూడా ఒక ముచ్చట్లో చెప్తే వాళ్ళకి మళ్ళీ 21st ఇంకేదో పర్ఫార్మెన్స్ ఉందని ఇప్పటి నుండి వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఆ చిన్నోడైతే 4 years హీఈస్ ఆల్రెడీ డూయింగ్ దిస్ పర్ఫార్మెన్సెస్. సో యా ఆల్ దిస్ ఈవెన్ గివింగ్ మీ మోటివేషన్. కశ్యని మోర్ క్లాసెస్కి ఇట్లా తీసుకురావాలి అనేసి. ఓవరాల్ వీళ్ళకి చాలా నచ్చింది. అండ్ వ్లాగ్స్ చాలా డేస్ నుండి చేస్తలేం కాబట్టి అసలు నేను బ్లాగ్ చేస్తున్నా అన్నది కూడా మైండ్లో గుర్తుంటలేదు. యాక్చువల్లీ అది మాత్రం నిజం. చాలా తక్కువ వ్లాగ్స్ షూట్ చేస్తున్నాను. ఎందుకంటే వ్లాగ్స్ ఆర్ నాట్ ఎ ట్రెండ్ నౌ. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎక్కువ నడిచేది అయితే లైఫ్ అప్డేట్స్ కానివ్వండి, పెళ్ళి, ప్రెగ్నెన్సీ, బేబీ స్టేజ్ ఆర్ ఏదైనా లైఫ్ బిగ్ అప్డేట్స్ లాంటివి ఏదైనా ఉంటే ఎక్కువ నడుస్తున్నాయి. ఆర్ కొందరివి ఫర్ సమ్ కంటెంట్ సమ్ ఇన్ఫర్మేషన్ నడుస్తున్నాయి. కానీ ఎక్కువ అని మాట్లాడితే మాత్రం సంథింగ్ ఇలా ఎక్కువ నడుస్తున్నాయి అనిపించింది. ఫర్ దట్ రీజన్ వ్లాగ్స్లో కాకుండా ఎక్కువ షార్ట్స్లలో, రీల్స్లలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. బట్ చాలామంది అడుగుతున్నారు అక్క మోర్ వ్లాగ్స్ పోస్ట్ చేయండి అని. నేను ట్రై చేస్తాను. బట్ ఎంతమంది నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ నేను ఇక్కడ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా నాకు కమెంట్ చేయండి. సో దట్ నాకు ఇంకొద్దిగా మోటివేషన్తో ఎక్కువ వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి. అండ్ ఏ కైండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా కమెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ ఇట్ ఫీల్స్ నైస్ టు మేక్ ఎ వ్లాగ్. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కీప్ స్మైలింగ్. బై బై.